సంవత్సరం సెకండ్ గ్రేడ్ అసిస్టెంట్గా మల్లేపల్లిలో జాయిన్ అయినాను. ఆ తర్వాత సింగరాయపల్లెలో పనిచేశాను. సింగరాయపల్లి నుంచి పాతరామపురం, ఇంకా తర్వాత కలసపాడులో పనిచేశాను. తర్వాత స్కూల్ అసిస్టెంట్గా అప్పనపల్లి, తర్వాత గర్ల్స్ హై స్కూల్ నేతాజీ సర్కిల్లో పనిచేశాను. తర్వాత హెడ్ మాస్టర్గా కాశీనాయన మండల్లో, తర్వాత అట్లూరు, తర్వాత జేకొత్తపల్లిలో పనిచేశాను. అలాగే కాశీనాయన మండల్లో 6 months ఎంఈఓగా పనిచేశాను. రీసెంట్గా జూన్ 30వ తేదీన రిటైర్మెంట్ అయింది జేకొత్తపల్లి పాఠశాలలో. అలాగే ఈరోజు మా నాన్నగారి బర్త్డే 89వ బర్త్డే సందర్భంగా బర్త్డే సందర్భంగా నేను ఫంక్షన్ చేసుకోవాలనే విషయంతో ఈరోజు ఇంత లాంగ్ టైంలో చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. మీ యొక్క సర్వీస్లో మంచి విద్యార్థులు ఎటువంటి స్టేజ్కి వెళ్ళారు? వాళ్ళు కొద్దిగా విద్యార్థులు అంటే డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, టీచర్లు అయ్యారు, అలాగే ప్రొఫెసర్లు అయ్యారు. చాలా ఆనందకరంగా నా ఉద్యోగ జీవితంలో చాలా సంతృప్తికరంగా 42 సంవత్సరాల 6 నెలల 3 రోజులు సక్సెస్ఫుల్గా చేశానని అనుకుంటా ఉన్నాను. నేను 100% కాదు, 200% సారు సహకరించడం వల్లే నేను ఇంతవరకు రాగలిగాను. 100% ఖచ్చితంగా ప్రతి విషయంలో మా వారి సహకారం వల్లే ఇంతవరకు నేను అన్నింటికి మించి మా అమ్మ నాన్నలు, అలాగే బంధుమిత్రులు, మా సిస్టర్, ఇక్కడ ఇంకొక సిస్టర్ కూడా ఉంది, ఇప్పుడే బయట ఉన్నట్టుంది, అలాగే తమ్ముడు, అందరి సహకారం, ప్రతి ఒక్కరి ప్రోత్సాహంతో. అలాగే ఇప్పుడు టీటీసీ బ్యాచ్ 81, 82 టీటీసీ బ్యాచ్ ఎంతమంది వచ్చారు ఎక్కడెక్కడి నుంచి. అది నాకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు భాగ్యలక్ష్మి. భావి భారత పౌరులకు ఇచ్చే సలహా అంటే వాళ్ళు నిబద్ధతతో నేర్చుకున్నట్టయితే, తల్లిదండ్రుల మాట జవదాటకుండా, తల్లిదండ్రులు మరి పిల్లల ఉన్నతి కోసమే, అభివృద్ధి కోసమే వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తారు. ఒక ఏజ్ దాటిన తర్వాత పిల్లలను మనము ఫ్రెండ్స్ లాగా చూసుకున్నట్టయితే వాళ్ళు చాలా మంచి అభివృద్ధి, వాళ్ళకు ఎలాంటి కట్టడి పెట్టకుండా. అంటే చిన్నప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఒక టీచర్ జాబ్లోనే ఇంత మంచిగా పిల్లలను పెంచగలరని నేను అనుకుంటా ఉన్నాను. మిగతా డిపార్ట్మెంట్తో పోలిస్తే ఒక టీచర్లు మాత్రమే సక్సెస్ఫుల్గా పిల్లలను అభివృద్ధిలోకి తీసుకొస్తారని నేను అనుకుంటా ఉన్నాను. అలాగే మా పిల్లలు కూడా, అంటే ముందు డ్యూటీ చేసే విషయంలో మనము 100% మనస్ఫూర్తిగా చేస్తే మన పిల్లలకు ఆ దేవుడే అండగా ఉంటాడని నేను అనుకుంటా ఉన్నాను. కడప మండలంలో ఉడ్డాయపల్లిలో పనిచేసి రిటైర్డ్ అయినాను. తర్వాత నేనంతా కూడా నా ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రైవేట్ స్టడీ చేశాను. ఈమె కూడా ఆ ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రైవేట్ స్టడీ, ఇది బీఎస్సీ కానీ, బీఈడీ కానీ, ఎంఏ కానీ, ఇవన్నీ కూడా. కాబట్టి ప్రైవేట్ స్టడీ చేయడంలో ఒక ఫ్రూట్ఫుల్ టీచింగ్ కాదు, కష్టపడి చదివి ప్రతి మ్యాటర్ను మనం అర్థం చేసుకున్నప్పుడే మనం సక్సెస్ఫుల్ కావాలం. అలాగే అన్ని క్వాలిఫికేషన్ల వల్ల బోధనలో ఫ్రూట్ఫుల్ టీచింగ్ చేయగలం, ఒక హయ్యర్ క్వాలిఫికేషన్ ఉండడం వల్ల. ఆ విధంగా నేను ఎంఈడి చేశాను, ఈమె ఎంఎస్సి బీఈడీ చేశారు. కాబట్టి ఉపాధ్యాయుల పాత్ర ఎంత అంటే, ఒక డిసిప్లైన్లో పెట్టినంత మాత్రాన పిల్లలు స్కూల్ వరకే పరిమిస్తారు. కానీ ట్రిపుల్ యాక్షన్ అంటే పేరెంట్ ఉండాలా, టీచర్ ఉండాలా, స్టూడెంట్ యాక్టివిటీ ఉన్నప్పుడు తప్పనిసరిగా 100% గోల్ కొడతాడు. అలాంటి నిబద్ధతతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్టూడెంట్ ఎవరైతే చేయగలుగుతాడో వాడు ఎప్పుడైనా లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతాడు. అది ఓకే. మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే మా పేరెంట్స్, అలాగే ఉపాధ్యాయులు ఎంతగానో కృషి చేశారు. ఒక వ్యక్తి 40 ఏళ్ళు పనిచేయడం అనేది అంత ఈజీ పని కాదు. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు చూస్తున్నాము. కాబట్టి 40 ఏళ్ళు ఫ్యామిలీని చూసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని పెంచడం అనేది చాలా కష్టమైన పని. మేము ఈ పొజిషన్లో ఉన్నామంటే పేరెంట్స్, టీచర్స్ అందరూ ఎంతగానో సహకరించారు. పిల్లలకు చదువు చెప్పడం అనేది ఎంత కష్టమో, ప్రతి సంవత్సరము కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఉపాధ్యాయులు జాబ్లో జాయిన్ అయినప్పుడు ఉన్న టెక్నాలజీ ఇప్పుడు అంతా మారిపోతుంటుంది. కంప్యూటర్లో పనిచేయాల్సి వస్తుంది. ఎంతగానో
వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకుంటూ పిల్లలకు కొత్త విషయాలు నేర్పిస్తున్నారు. కొన్నిసార్లు అనిపిస్తుంది మమ్మల్ని కూడా అడుగుతుంటారు ఇది ఎలా చేయాలి నేర్చుకోవడము, కొత్త విషయాలు నేర్చుకోవడానికి కంప్యూటర్ గురించి అయితేనేమి ఇంకొకటి ఏదన్నా. సో పిల్లలను వాళ్ళను బాగుపరచడానికి ఉపాధ్యాయులు ఎంతగానో శ్రమిస్తున్నారు. వాళ్ళు విద్యార్థులు కూడా దాన్ని గుర్తించి వీళ్ళకు గురువులకు ఏదన్నా ఇస్తారు అంటే తిరిగి వాళ్ళు అభివృద్ధిలోకి వస్తే వీళ్ళు ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ. శ్రీ హర్షవర్ధన్ రెడ్డి మేడం గారి పెద్ద కొడుకు. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్లో పనిచేస్తానండి. చదివాను కంప్యూటర్ సైన్స్.